ఓం నమో భగవతే వాసుదేవాయ. గుడిలో ప్రసాదంగా ఇచ్చే పులిహోర రుచి ఇంట్లో కూడా రావాలంటే ఏం చేయాలో తెలుసా? వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టే పులిహోరను మరి ఆలస్యం చేయకుండా అమ్మవారికి నైవేద్యంగా పెట్టే ఈ పులిహోరను మనింట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఈ పులిహోరకు కావలసిన పదార్థాలు తీసుకుందాం. చేసేటప్పుడు మనం ఏమీ మర్చిపోకుండా సులువుగా ఉంటుందండి. అలాగే మన ఈ పదార్థాలన్నీ పక్కకు తీసుకున్నాక ఒక కుక్కర్లో కడిగిన అన్నాన్ని వేసుకుని దానికి తగినన్ని నీళ్లు పోయాలండి. ఆ నీళ్లు పోసోశాక అదే కుక్కర్లో ఒక చిటికెడు పసుపు, కొద్దిగా నూనె వేసుకుని కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలండి. దాని తర్వాత ఒక ఇనుప కడాయి తీసుకోండి. దాంట్లో ముందుగా మనం తీసిపెట్టుకున్న ఆవాలు వేసుకోవాలండి. దాని తర్వాత మెంతులు వేసుకోవాలి. ఇదేనండి స్టార్ ఐటమ్. మన గుడిలో ప్రసాదానికి వచ్చే ఆ ప్రత్యేకమైన టేస్ట్ ఎలా వస్తుందంటే మెయిన్గా ఈ రెండింటి వల్లేనండి. ఆవాలు, మెంతులు రెండింటినీ మనం దోరగా వేయించుకోవాలి. కానీ హై ఫ్లేమ్లో పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి. మనము ఎప్పుడు ఆపాలంటే అవి కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వచ్చేటప్పుడు ఆపేయాలి. అలాగే మనం వేగిస్తున్నప్పుడు ఆవాలు చిటపటలాడుతూ ఎగురుతాయండి. ఆ టైంకి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆవాలు, మెంతులు చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని కచ్చపచ్చగా అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం మోటుగా గ్రైండ్ చేసుకుని ఒక పౌడర్లా రెడీ చేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఈలోపు మనం ముందుగా పెట్టుకున్న రైస్, అన్నం అయిపోయిందో లేదో చూద్దామండి. చూడండి అంత చక్కగా రైస్ అయిందో. దాన్ని మనం మెల్లగా కలుపుకోవాలి. మనం ముందుగా కొద్దిగా నూనె ఎందుకు వేశామంటే అన్నం ముద్దగా అవ్వకుండా ప్రతి మెతుకు విడివిడిగా వచ్చేలా ఉండటానికండి. రైస్ అనేది చాలా ఫ్రీగా, లూజ్గా ఉంటుంది. అందుకని నూనె వేయడం ఆప్షనల్ అండి. ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. దాని తర్వాత మళ్ళీ కడాయిలో తగినంత నూనె వేసుకుని ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న వేరుశనగలు, పచ్చిశనగపప్పు, దాని తర్వాత మినపప్పు, ఆ తర్వాత ఆవాలు, పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా వేయించుకోవాలండి. ఒకసారి ఇవన్నీ వేగిన తర్వాత అల్లం వేసుకోవాలి. అల్లం తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక చిటికెడు పసుపు వేయాలి. పసుపు వేసిన తర్వాత బాగా వేయించుకోవాలి. దాని తర్వాత మనం ముందుగా తీసుకున్న చింతపండు ఉంది కదండి, దాన్ని వేడి నీటిలో నానబెట్టి బాగా పులుసు తీసుకుని ఇందులో వేసుకోవాలండి. దాని తర్వాత అది బాగా మరిగి కొంచెం దగ్గరగా అయ్యేలా ఉంచాలి. ఇది చాలా ముఖ్యమండి. ఆ తర్వాత ఇందులో తగినంత ఉప్పు వేయాలి. ఇదేనండి
మెయిన్ స్టార్ ఐటమ్. మామూలు ఉప్పు కన్నా కల్లుప్పు వేస్తేనే మనకి గుడిలో తయారయ్యే ప్రసాదం లాంటి రుచి వస్తుందండి. తప్పనిసరిగా మర్చిపోకండి, కల్లుప్పు వేయాలి. కల్లుప్పు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. దాని తర్వాత ఇంగువ వేయాలి. ఇంగువ చాలామంది వేసుకోరండి, కానీ ఇది వేస్తేనే ఆ ప్రత్యేకమైన టేస్ట్ మనకు వస్తుందండి. ఇంగువ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకుని బాగా ఉడికించాలండి. ఇది ఎక్కడ ఆపాలి అనేది మనకి ఎలా తెలుస్తుందంటే, ఇందులో నుంచి నూనె బయటికి తేలుతోంది. అలాగే చిటపట్లాడే సౌండ్ కూడా వస్తుందండి. ఆ స్టేజ్కు వచ్చే వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటూ ఉండాలి. అలా రెడీ అయిన తర్వాత చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న అన్నం తీసుకోవాలి. దాని తర్వాత ముందుగా చేసుకున్న ఆవాలు, మెంతుల పొడి ఉంది కదండి, ఆ పొడిని అన్నానికి తగినంత వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మనం పులిహోర కోసం చేసుకున్న తాలింపును కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు అన్నింటినీ బాగా కలుపుకోవాలి. అలా బాగా కలిపి చేసుకుంటే మనం గుడిలో తిన్న ప్రసాద రుచి, మన ఇంట్లో చేసుకున్న పులిహోర రుచి రెండూ చాలా దగ్గరగా అనిపిస్తాయండి. టేస్ట్ చూసి ఎలాగుందో చెప్పండి. ఇలా అమ్మవారికి నైవేద్యంగా పెట్టి చుట్టుపక్కల ఉన్నవారికి ప్రసాదంగా పంచితే అందరికీ చాలా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే మన అమ్మవారి ప్రసాదాలు, పూజా విధానాలు, ఇంకా మనకు తెలియలేని ఎన్నో దైవ విషయాలు అన్నీ ఈ ఛానల్లో పెడతామండి. సో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారి అనుగ్రహం మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.